క్రీస్తు ప్రభుని ప్రియ శిష్యులారా, మనము ఆగమన కాలంలో ప్రవేశించినాము. ఆగమనము అనగా వచ్చుట. ఈ యొక్క ఆగమన కాలం యేసు ప్రభుని యొక్క 3 రాకలను గుర్తు చేస్తున్నది. మొట్టమొదటిగా యేసు ప్రభు కన్య మరియ ద్వారా బెత్లెహేములో లోకరక్షకుడిగా జన్మించి మనలను పాపముల నుండి విముక్తి కలిగించి తిరిగి తండ్రిని చేరుకునే మార్గాన్ని చూపి ఉన్నారు. మరి రెండవ రాకడ యేసు ప్రభు జీవించే వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయుటకు విధికర్తగా విచ్చేయనున్నారు. మరి మూడవ రాకడ ఏమిటి? క్రీస్తునాథుడు ప్రతిరోజు తన యొక్క వాక్యము ద్వారా దివ్యసప్రసాద రూపంలో మన మధ్యకు మనలోనికి వేంచేస్తున్నారు. మాత్రము కాకుండా మన యొక్క సంతోష దుఃఖ సమయము ద్వారా, ఆరోగ్యము అనారోగ్యము ద్వారా, విజయ అపజయాల ద్వారా, శ్రేయోభిలాషులు శత్రువుల ద్వారా కూడా మన చెంతకు వస్తున్నారు. విచిత్రం ఏమిటంటే మనము ఊహించిన సమయంలో, సందర్భంలో, వ్యక్తుల ద్వారా ఆయన వస్తున్నారు. ఏ విధంగా అయితే యూదులు మెస్సయ్య వస్తారనే నిరీక్షణలో వేచి చూస్తూ వచ్చిన మెస్సయ్యను గుర్తించలేకపోయినారో, మనము కూడా మన జీవితంలో ప్రభు సన్నిధిని అర్థం చేసుకోలేకపోతున్నాము. ఈ ఆగమన కాలం యొక్క మొదటి ఆదివారము ప్రభు యొక్క రెండవ రాకడకు సిద్ధపడుచు నిరీక్షణలో జీవించుటకు ఆహ్వానిస్తున్నది. అందుకు మనకు సహాయపడేది జాగరణతో ప్రార్థన చేయుట మాత్రమే. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనము. మీరు రానున్న సంఘటనల నుండి తప్పించుకొని మనుష్య కుమారుని సమక్షంన నిలబడుటకు కావలసిన శక్తిని పొందుటకు ప్రార్థించుచు జాగరూకులై ఉండండి అని తెలియజేస్తున్నది. క్రిస్మస్ పండుగ యేసుక్రీస్తుని ప్రేమకు, త్యాగానికి, వినయానికి, విధేయతకు, సంతోషానికి, సమాధానం యొక్క గుర్తుగా కొనియాడుచున్నాము. ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ సంబరాలు అంబరాన్ని తాకుచున్నవి. కానీ ఆధ్యాత్మికముగా, ఆత్మీయంగా నా హృదయము స్వర్గమును తాకుచున్నదా అని ఆత్మపరిశీలన చేసుకుందాం. కాబట్టి ఈసారైనా కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకుందాం. అనుదిన ప్రార్థన, అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము, మనకు ఇష్టమైన ఆహారాన్ని త్యాగం చేయుట, ఇతరులకు సహాయం చేయుట. ఈ విధముగా మనలో ఉన్నటువంటి తీసుకునే వ్యక్తిత్వం నుంచి ఇచ్చే వ్యక్తులుగా మారుదాం. త్యాగక్రియల ద్వారా మొండి పట్టుదలను, అహంకారాన్ని అణిచివేస్తూ మన హృదయమును ప్రభు యొక్క వాక్యముతో నింపుకుందాం. ఆ దేవాది దేవుడు మనము తీసుకున్న ఈ నిర్ణయాలు పాటించుటకు కావలసిన పరిశుద్ధాత్మ యొక్క శక్తిని దయచేయమని ప్రార్థించుదాం. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.